పిల్లలు ఇవాళ ఒక మంచి కథ నేర్చుకుందాం బీర్బల్కి సంబంధించి. అక్బర్ ఆస్థానంలో బీర్బల్ అనే మహాపండితుడు ఉండేవాడు. నవరత్నాల్లో ఆయన ఒకడు. ఓ రోజు ఆస్థానానికి అక్బర్ మహారాజ్ దగ్గరికి ఇద్దరు తల్లులు వచ్చారు ఒక బిడ్డను తీసుకుని. ఇద్దరు ఆ బిడ్డ మా బిడ్డ అంటే మా బిడ్డ అంటున్నారు. ఇద్దరు చక్కగా కరెక్ట్గా వాదిస్తున్నారు. ఇదంతా చూసి రాజుగారు తల పట్టుకున్నారు, ఏం చేయాలా అని. సరే ఇదంతా చూసి బీర్బల్ నవ్వాడు. అక్బర్ అన్నారు, బీర్బల్ ఎందుకు నవ్వుతున్నావు, అయితే నువ్వు ఈ సమస్య పరిష్కారం చేయి అన్నారు. సరే బీర్బల్ ఏమన్నాడంటే, అమ్మ ఆ బిడ్డని నాకు ఇవ్వండి అన్నాడు. సరే తల్లుల్లో ఒక ఆవిడ దగ్గర ఉన్న బిడ్డని ఆవిడ ఇచ్చింది. సరే బీర్బల్ ఆ బిడ్డని ఎత్తుకుని ముద్దాడాడు. తర్వాత సైలెంట్గా వెనక నుంచి వాడి పెరగిల్లాడు. వెంటనే పిల్లవాడు ఏం చేశాడు, బోరుమని ఏడవటం మొదలెట్టాడు. ఏడవటం మొదలెట్టగానే ఒక ఆవిడ పరిగెత్తుకుంటూ వచ్చి, ఏంటయ్యా పిల్లల్ని ఎత్తుకోవటం రాదా, పిల్లల్ని అలా బాధ పెడతారా, చూడు ఎట్లా ఏడుస్తున్నాడో అని గబగబా తీసుకొని ఏడుపు ఆపటానికి ప్రయత్నించింది. ఇదంతా చూసి బీర్బల్ మరొకసారి నవ్వాడు. ఏంటి అన్నారు అక్బరు. ఏంటంటే అప్పుడు బీర్బల్ చెప్పాడు, ఆమె ఆ బిడ్డ తల్లండి, ఆ బిడ్డ తల్లి కాబట్టే ఆవిడ బిడ్డ ఏడవంగానే పరిగెత్తుకొచ్చింది, పక్క ఆవిడ మెదలకుండా చూస్తూ ఊరుకుంది. కాబట్టి కన్న తల్లి ఆ బిడ్డని ఎత్తుకున్న ఆవిడే అని అంటారు. అనగానే అతని తీర్పుకి అక్బర్ బాదుషా సంతోషించి ఆ పక్కన మోసం చేయాలనుకున్న ఆవిడ్ని కేకలేసి, ఇంకోసారి ఇలా చేస్తే ఊరుకోనని పనిష్మెంట్ ఇస్తానని చెప్పి పంపించేస్తారు. అక్బరు బీర్బల్ని సన్మానించి సంతోషంగా ఇంటికి పంపిస్తాడు. అర్థమైంది కదా పిల్లలు, మోసం ఎంతసేపు దాగదు, నిజం నిప్పు లాంటిది. అలాగే మనం అబద్ధం ఆడితే ఎక్కువసేపు నిలబడదు, జాగ్రత్తగా ఉండాలి, సత్యం మాట్లాడాలి. అర్థమైంది కదా. నమస్తే.